పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మజ్ఞాన పీఠం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. నాలెడ్జ్ ఈజ్ డివైన్, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది జ్ఞానం. అనేక కోట్ల జీవరాశులలో కేవలం మానవునికి మాత్రమే లభ్యమయ్యే అపూర్వమైన సంపద జ్ఞానం. మరి అటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని మనం అతి సులువుగా ఎలా పొందొచ్చు? మరి ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవచ్చు? మరి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో బ్రహ్మజ్ఞాన పీఠం ద్వారా ఎన్నో విభాగాల ద్వారా ఇంత అత్యద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. ఇదే కాకుండా దాదాపుగా 140 దేశాలలో వారు తెలుసుకున్న జ్ఞానాన్ని, విద్యని అందరికీ విశేషంగా అందిస్తూ అందరి ప్రశంసల్ని అందుకుంటూ ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదగాలి అని ఆకాంక్షించేవారు. అలాగే వారు వృత్తిపరంగా వైద్యులు అయినప్పటికీ కూడా ఒక ధ్యానిగా, మనసున్న వ్యక్తిగా, ఒక ఆత్మజ్ఞానిగా, మార్గదర్శిగా, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులుగా విశిష్ట సేవలు అందిస్తూ మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ శృతి గారు. థ్యాంక్ యూ సార్. మీరు అలా పిలవగానే అసలు వైబ్రేషన్ గుండె నిండా ఆనందం నిండిపోతుంది అసలు. థ్యాంక్ యూ. ఈ బ్రహ్మజ్ఞాన పీఠంలో ఒక్కొక్క విభాగంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో సైకోకైనసిస్ అంటే ఒక మానసిక శక్తి ద్వారా మనం భౌతిక శరీరంతో సాధించలేని దాన్ని అతీంద్రియ శక్తులతో సాధించవచ్చు అని మీరు తెలియచేశారు. అది ఎలా, ఏ విధంగా సాధ్యమవుతుంది? ఆ అంశం గురించి మీ మాటల్లో. అలానే డాక్టర్ శృతి గారు, అంటే ప్రతి ఒక్కరికి కూడా మనస్సు ఉంటుంది, ఆ మనసులో ఆలోచనలు ఉంటాయి. కానీ ఎవరైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటారో ఆ ఆలోచనలన్నీ కూడా నెగటివ్ థాట్స్ అన్నీ ఎలిమినేట్ కావడం ద్వారా వారికి ఆ ఆలోచనలు అన్నీ కలిసి ఒక గొప్ప తీవ్రమైనటువంటి సంకల్పంగా ఉంటుంది. అందుకే వారు ఏది సంకల్పిస్తారో ఏదైనా సరే అది జరిగి తీరుతుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ భౌతికతలో వాటి మీద కూడా ఆ ప్రభావం చూపగలిగే ఆ శక్తి కలిగి ఉంటుంది. అంటే కొంతమంది ఋషులు, యోగుల గురించి మన భారతదేశంలో మనం వింటూ ఉంటాం. అంటే వర్షం పడాలని సంకల్పిస్తారు, అక్కడ వర్షం పడుతుంది. రియల్లీ సార్. ఇప్పుడు ఋష్యశృంగుల వారిని, ఆ మహర్షిని, ఆ ఋషిని తీసుకువచ్చినప్పుడు వారంతా కూడా ఆ ఋషి కాలు పెడితే ఆయన సంకల్పంతో అక్కడంతా కూడా సుభిక్షమైపోతుంది, చాలా వర్షాలు పడతాయి అని వారంతా భావించి తీసుకొస్తారు. అలానే జరిగింది. అలా ఎన్నో మనం రామాయణము, మహాభారతాల్లో, భాగవతంలో చదువుతుంటాం కథలు. అవి కథలు మాత్రమే కాదు, దానిలో నిగూఢమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ సైకోకైనసిస్ అనే ఒక శక్తి ఉంది. ఇది అందరిలో ఉంటుందంటారా? అందరికీ ఉంటుంది. కానీ ఎవరైతే దాన్ని కనుగొంటారో, వెలికి తీసుకుంటారో వారికి అది ప్రకటితమవుతుంది. అది ప్రకటితం కానంత వరకు లోపల ఉంటుంది, డార్మెంట్గా ఉంటుంది, ఒక విత్తన రూపంలో ఉంటుంది. కానీ అది ప్రకటితమైన తర్వాత వాళ్ళు దాని యొక్క ప్రభావం మనం చూడగలుగుతాం. దీన్నే మైండ్ ఓవర్ మ్యాటర్ అని అంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వైద్యపరంగా చెప్తే చాలామందికి వారికి మనసు యొక్క శక్తి తెలుసు. వైద్య పరిభాషలో కూడా అందరికీ తెలుసు. వైద్యులందరూ కూడా అది ప్రత్యక్షంగా చూసి ఉంటారు. అంటే ఆ యొక్క రోగంతో ఉన్నవారు కొన్ని సంకల్పాలు చేసుకుంటే అవన్నీ జరిగి తీరుతుంటాయి. అందుకే రోగంలో ఉన్నవారికి వైద్యులు కూడా చెప్తుంటారు, పాజిటివ్ థింకింగ్ చేయండి, నెగిటివ్ థాట్స్ వద్దు. ఎందుకంటే ఆ నెగిటివ్ థాట్స్ యొక్క ప్రభావం వాళ్ళ మీద పడకుండా చేయడానికి.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో ఇప్పుడు కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. ఇది ఈ సైకోకైనెసిస్ అనేది మేము ఎందుకు ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్గా, ఒక విభాగంగా దాన్ని ఎందుకు నెలకొల్పాము అంటే, నేను లండన్లో విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఇజ్రాయేలీ నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప మాస్టర్ని కలిశాను నేను. ఎందుకంటే ఇలాంటి స్పిరిచువల్ కాన్ఫరెన్సెస్ త్రూ అవుట్ ద గ్లోబ్ జరుగుతూ ఉంటాయి. అలాంటి కాన్ఫరెన్సెస్లో నేను డాక్టర్ లక్ష్మి గారు వెళ్ళి మా యొక్క విజ్ఞానం ఏదైతే మేము తెలుసుకున్నామో అవన్నీ వాళ్ళకి షేర్ చేయడానికి వెళుతుంటాం. ఆ సదస్సుకే ఒక ఆయన వచ్చారు. ఆయన పేరు ఊరీ గెల్లర్. ఊరీ గెల్లర్ ఆయన పేరు. ఆయన ఇజ్రాయేలీ నుంచి వచ్చిన మాస్టర్. ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక శక్తి ఉండేది. అదేంటంటే, ఆయన 3 సంవత్సరాల వయసులో ఒకసారి టేబుల్ దగ్గర కూర్చుని వాళ్ళ అమ్మగారితో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పెద్ద చప్పుడైంది. ఆ టైంలో యుద్ధం జరుగుతూ ఉంది, బాంబులు వేస్తున్నారు. ఆ టైంలో సడన్గా ఆ చిన్న బాలుడికి ఒక శక్తి వచ్చింది. ఆ స్పూను ఏది పట్టుకున్నాడో ఆ స్పూన్ వంగిపోతుంది, ఫోర్కులు వంగిపోతున్నాయి. ఎలాంటి మెటాలిక్ థింగ్స్ని ఆయన పట్టుకుంటాడో ఆ చిన్న బాలు అన్నీ వంగిపోతున్నాయి. అయ్యో, అంటే జస్ట్ అట్లా టచ్ చేస్తే నైఫ్ కూడా వంగిపోతుంది. సో వాళ్ళ అమ్మ గుర్తించింది ఇది. తర్వాత చూస్తే పెద్దయ్యే కొద్దీ అతనికి అలాంటి శక్తి ఉన్నట్టు అతను కూడా గ్రహించాడు. అంటే ఏ మెటల్నైనా కూడా తన యొక్క మానసిక శక్తితో, సంకల్ప శక్తితో, ఒక జస్ట్ సంకల్పంతో బెండ్ చేసేయగలడు. సో నేను లండన్లో ఆ కాన్ఫరెన్స్లో ఆయన డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నప్పుడు నేను కూడా ఉన్నాను. ఒక 400 మంది గ్యాదర్ అయ్యారు. మొత్తం గ్లోబ్ నుంచి అందరూ వచ్చారు. సో నేను కూడా ఆ ప్రదర్శనలో నేను కూడా టెస్ట్ చేయాలనుకున్నా. అందరూ కూడా పెద్ద పెద్ద స్పూన్లు, గరిటెలు అందరూ పట్టుకొచ్చారు. అంటే ఆయన టెస్ట్ చేస్తే, ఆయన అవకాశం వస్తే ఆయనకి ఇచ్చి ఆయనతో మనం అది వంగేట్లు చేయాలి అని చెప్పి నేను కూడా ఒక పెద్ద గరిటెనే తీసుకెళ్ళాను. ఆ కిచెన్లో నుంచి మా చెఫ్ని అడిగి తీసుకుని వెళ్ళాను. సో ముందరే కూర్చున్నాము. నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఆయనకి ఆ గరిటె ఇచ్చాను. అది ఆయన బెండ్ అని 3 మాటలు అన్నాడు. తీవ్రంగా దాని వైపు చూశాడు. ఆ గరిటెకి 2 కలిపే ఒక ప్లేస్ ఉంటుంది, అది మెత్తబడిపోయింది. తర్వాత వంగిపోయి 2గా చీలిపోయింది. అది మామూలుగా అంత గరిట ఎంత గట్టిగా మనం ప్రెస్ చేస్తే ఎంత బలమైన వ్యక్తి కూడా దాన్ని వంచినా కూడా వంగదు. అలాంటిది మాటలతో జస్ట్ తన యొక్క మానసిక శక్తితో 2 ముక్కలు చేసేసాడు దాన్ని. ఇది సాధ్యమవుతుందంటారా? నా కళ్ళతో చూశాను కాబట్టి నేను నమ్మలేని నిజం ఇది. నాకు ఇది సాధ్యమే అవుతుందని నేను నమ్మగలిగాను. ఎందుకంటే అలాంటివి చాలా ప్రదర్శనలు చేశారు. ఆయన చెప్పారు, నాకే కాదు మీ అందరికీ కూడా ఉంది అని చెప్పి అక్కడ చిన్నపిల్లల గ్రూప్ వచ్చిందనమాట. ఆ చిన్నపిల్లలందరి స్టేజ్ మీద తీసుకొచ్చారు. చిన్నపిల్లవాళ్ళకి ఈ డౌటింగ్ థామస్ ఉండడు. మైండ్లో ఏ ఆలోచన ఉందో దాన్ని ప్యూర్గా నమ్ముతారనమాట, 100%. వాళ్ళకి చెప్పారు, మీకు కూడా థాట్ పవర్ ఉంది, మీరు ఏదని సంకల్పిస్తారో, ఏది భావిస్తారో అది జరిగి తీరుతుంది. వాళ్ళు కూడా మెటాలిక్ థింగ్స్ అని తీసుకొచ్చారు. కొంతమంది కీస్ ఉన్నాయి, కార్ కీసు, ఇంటి కీసు, కొంత స్పూన్లు, కత్తులు, కటాలు అన్నీ పట్టుకొని వచ్చారు వాళ్ళు. దాని మీద డాష్ మీద కూర్చున్నారు. అందరూ ఈ ఒక గొప్ప ధ్యాన స్థితిలోకి ఆయన కళ్ళు మూసుకొని కూర్చోమన్నాడు. కూర్చోమని ఈ యొక్క కమాండ్ ఇమ్మన్నాడు, బెండ్ అంటే వంగిపోవాలి, సంకల్పం చేయమన్నాడు. అందరూ చేశారు. వాళ్ళ చేతిలో అన్నీ వంకర్లు అయిపోయినాయి. ఆ కీస్ అన్నీ వంగిపోయాయి. చిన్నపిల్లలు వాటిని వంచలేరు. ఆల్మోస్ట్ అక్కడ కూర్చున్న చిన్నపిల్లలందరూ అది చేశారనమాట. అంటే ఈ సైకోకైనసిస్ అనే ఫినామినా ఒక సత్యం. అది ఒకసారి బీబీసీలో ఒక ప్రోగ్రామ్ అయిన ఊరి గెల్లర్ గారు ఇస్తున్నారంట. ఆ ప్రోగ్రామ్ చూస్తున్న వారు అక్రాస్ ద గ్లోబ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్పూన్ పట్టుకుని అంటే వాళ్ళ స్పూన్లు బెండ్ అయిపోయాయంట. అలా అక్రాస్ ద గ్లోబ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకు కూడా ప్రభావితం అయ్యి వాళ్ళ యొక్క సంకల్ప శక్తి వాళ్ళు రియలైజ్ అయ్యి
ఇది నాకు కూడా సాధ్యము అనే అంత గొప్పగా వాళ్ళు భావన చేశారంట. అది రికార్డ్ చేయబడినటువంటి సన్నివేశం. సో ఆయన ఆ రోజు ఒక విత్తనాలను తీసుకురమ్మన్నారు. విత్తనాలని చేతిలో పెట్టారు. అక్కడ ఒక పెద్ద ఎల్సిడి ప్రొజెక్టర్ ఉంది. కెమెరాలన్నీ దాని మీద ఫోకస్ చేశారు. విత్తనాలు మాత్రమే. కానీ ఆ విత్తనాలకి ఆయన సంకల్ప శక్తి పంపించాడు. అక్కడక్కడే మొలకెత్తడం స్టార్ట్ అయినాయి. మేము చూసాం, అది మా కళ్ళతో చూసాం. అదేమి హిప్నాటిజం కాదు, మేము ట్రాన్స్లోకి పంపించి మమ్మల్ని భ్రమలు కలిగించేట్లు చేయడం లేదు, మాయ లేదు, మంత్రం లేదు, ఏమీ లేదు. సింపుల్ మానసిక శక్తి అంటే సంకల్ప శక్తి, మన ఆలోచనల యొక్క శక్తి. అంటే ఎంత గొప్పదో మనిషి యొక్క ఆలోచన, ఎంత గొప్పదో. అందుకే పాజిటివ్ థాట్స్ ఇంపార్టెంట్ అని చెప్తాం. ఎందుకు చెప్తామో మనకు ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఎన్ని నెగిటివ్ థాట్స్ చేస్తుంటామో ఆ నెగిటివ్ థాట్స్ ఒక థ్రెషోల్డ్ పాయింట్ కంటే దాటినప్పుడు అవన్నీ కూడా మేనిఫెస్ట్ అయిపోతాయి. అంటే మనం ఒక స్టోరీలో నేను చదివాను. ఆ స్టోరీలో ఒక అతను ఒక చెట్టు కింద నడుచుకుంటూ వస్తాడు. ఒక చెట్టు కింద ఉంటాడు. చెట్టు కింద ఉండి చాలా అలసిపోయాను, ఎండ ఎక్కువ ఉంది, ఇక్కడ ఒక మంచం ఉంటే హాయిగా పడుకుంటాను అనుకుంటాడు. అంతలో ఒక మంచం ప్రత్యక్షం అవుతుంది. మంచం మీద పడుకుంటాడు. హాయిగా గురకబెట్టి నిద్రపోతూ సడన్గా అనుకుంటాడు, ఇక్కడ పులి వచ్చి నన్ను తినేస్తే, అది ఒక అడవి పక్కనంతా, తినేస్తే ఏమవుతుంది అనుకుంటాడు. అందులో నిజంగా పులి వచ్చి తను తినేస్తుంది. మన నెగిటివ్ థాట్స్ కూడా మేనిఫెస్ట్ అవుతాయి అన్నమాట. అందుకే బీ అవేర్ ఆఫ్ ది నెగిటివ్ థాట్స్ అని చెప్తుంటాం. ఎందుకంటే ప్రతి ఆలోచనకి ఒక శక్తి ఉంటుంది. కానీ మనం ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్ ఆలోచన, నెగిటివ్ మైండ్ సెట్కి ఎక్కువ మనం ఫీడ్ చేస్తుంటాం. దానికి ఇంకా బలం ఎక్కువ, బలం పోషిస్తుంటాం అన్నమాట. వాటిని ఎక్కువ ఆలోచనలు చేసి దాన్ని బాగా పోషణ చేసేసి అవి తొందరగా అందుకే మేనిఫెస్ట్ అవుతుంటాయి. అంటే నేను ఇది ఫెయిల్ అవుతాను, ఇది ఫెయిల్ అవుతాను, ఇది ఫెయిల్ అవుతాను అనుకుంటే నిజంగా ఫెయిల్ అవుతాం. ఎవరైతే నేను ఇది చెయ్యగలను, నేను ఇది చేస్తాను, నేను ఇది సాధించగలను, నేను ఈ అథ్లెటిక్ ఈ ఛాంపియన్ అవుతాను, ఈ గోల్డ్ మెడల్ సంపాదిస్తాను, అది అయి తీరుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు ఒకళ్ళు సంకల్ప శక్తి తోటి ఒకటి అనుకున్నారు అనుకోండి, ఆ అవ్వాల్సిన పనిలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి స్ట్రాంగ్గా నెగటివ్ అనుకుంటే అది అవ్వదు కదండి, న్యూట్రలైజ్ అయిపోతుంది. వాళ్ళు ఫస్ట్ సంకల్పం చేసిన తర్వాత నెగటివ్ థాట్ ద్వారా దాన్ని కౌంటర్ థాట్ కాబట్టి అది న్యూట్రలైజ్ చేసేస్తారు. దానివల్ల అది ఫలించదు, అది మేనిఫెస్ట్ కాదు. అందుకే సంకల్ప వికల్పాల కంటే వికల్పాలు లేని సంకల్పాలు అన్నమాట. అంటే మనం ఒక గొప్ప ఇంటెన్షన్ అని అంటాం అన్నమాట. అంటే తీవ్రమైనటువంటి సంకల్పం. ఏదైతే ఎవరైతే చేస్తారో ఒక ధ్యాని చేయగలుగుతాడు. ఎందుకంటే ఈ ద్వంద్వమైనటువంటి ఆలోచనలు దాటగలుగుతాడు. ఒక గొప్ప లోక కళ్యాణం కోసం ఏదైతే మనం చేయాలని కోరుకుంటామో అది జరిగి తీరుతుంది. ప్రకృతి శక్తులన్నీ కూడా అవన్నీ కూడా కోఆపరేట్ చేస్తాయి, సహకరించి అది అయ్యేట్టు చేస్తాయి. అంటే ఒక లక్షలాది మందికి ఒక ధ్యాన మందిరం అనుకుందాము, ఒక పిరమిడ్ నిర్మాణము, ఒక ధ్యాన మందిరము, లేకపోతే అక్కడ ఒక శాకాహారము అందరికీ చేరాలి, ధ్యాన ప్రచారం బాగా జరగాలి అని మనం కోరుకున్నాం అనుకోండి, అది జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆ సంకల్ప శక్తి తీవ్రంగా ఆలోచన చేసి ప్రొడ్యూస్ చేసిన సంకల్ప శక్తి. ఆ ప్రకృతి శక్తులన్నీ కోఆపరేట్ చేసి అవి అయ్యేట్లు చేస్తాయి. సో అందుకే మనం చాలామందికి వాళ్ళు అనుకున్నవన్నీ కూడా కావు. ఎందుకంటే వాళ్ళు కౌంటర్ ప్రొడక్టివ్ థాట్స్ని వాళ్ళు జనరేట్ చేస్తున్నారు ఆ మైండ్ నుంచి. ఈ సైకోకైనసిస్ ద్వారా అంటే మనం పొందే శక్తి, అంటే దీనివల్ల మనకు ఈ లౌకిక సమాజంలో ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? ఇప్పుడు మనం ఆ యొక్క సైకోకైనసిస్ ద్వారా ఏ లెవిటేషను చేయక్కర్లేదు. ఇంతకుముందు ఈజిప్ట్లో ఆ పిరమిడ్ నిర్మాణాలకి ఫారోస్ టైము అంతకుముందు కూడా ఈ పిరమిడ్ నిర్మాణాలు జరిగేటప్పుడు ఆ స్టోన్స్ మనం ఇప్పుడు ఎత్తలేము. మనకుండే క్రేన్స్ కానీ
మనకుండే సొఫిస్టికేటెడ్ టెక్నాలజీతో కూడా అంత ఎత్తుకి ఎత్తలేము. మనిషి అప్పుల్లో ఇప్పుడు 20,000 సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి గిజా పిరమిడ్ కాంప్లెక్స్ 20,000 సంవత్సరాల క్రితం, అప్పుడు ఏ టెక్నాలజీ ఉంటుంది? మనమేమో ఆలోచన చేస్తే ఏదో ఒక 400-500 సంవత్సరాల క్రితం ఈ మోటార్ వెహికల్స్ ఇలాంటి టెక్నాలజీ మనం కొంచెం నిదానంగా కనుక్కున్నాం. అంతకుముందు ఏముంది 20,000 సంవత్సరాల క్రితం? ఈ యొక్క సైకోకైనెటిక్ శక్తి ఉన్నట్టుగా అక్కడ ఉండే కొన్ని హైరోగ్లిఫిక్స్ అవి లభ్యమయ్యాయి. అంటే కొన్ని చిత్రలేఖనాలు, కొన్ని కోడెడ్ లాంగ్వేజ్లో, ఈజిప్షియన్ లాంగ్వేజ్లో రాసినటువంటి, ఆ భాషలో రాసినటువంటి ద్వారా వాళ్ళకి లభ్యమయ్యాయి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సంకల్ప శక్తి ద్వారా నిర్మించినవే. భారతదేశంలో కూడా ఎన్నో కట్టడాలు ఉన్నాయి అలాంటివి. ఇవన్నీ సైకోకైనసిస్ ద్వారానే జరుగుతాయి. అంటే ఒక పెద్ద నిర్మాణాలు చేయాలన్నా ఈ సైకోకైనసిస్ని వినియోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు సమాజంలో అవి ఎలా ఉపయోగపడతాయి? ఈ సైకోకైనసిస్ ద్వారా, మైండ్ ఓవర్ మ్యాటర్ ద్వారా మనము మన పరిసరాలని కానీ మన ప్రకృతిని కానీ మనం అత్యంత అద్భుతంగా తయారు చేసుకోవచ్చు, సృష్టి చేసుకోవచ్చు. ఈ భూమండలాన్ని దివ్య మండలంగా చేసుకోవాలి, ఒక జ్ఞానమండలంగా, జ్ఞానమండలంగా, ఆత్మజ్ఞానంతో ఉండేట్లుగా అందరూ సమాజం అంతా మారిపోవాలి అనే సంకల్పం చేసుకుంటే అలానే జరుగుతుంది. ఓకే, అది లోకం కోసం, పరుల కోసం ఆలోచిస్తాం కాబట్టి ఇమీడియట్గా అది మేనిఫెస్ట్ అయిపోతుంది అంటారు. అవుతుంది. సో అలా ఉపయోగించుకోవచ్చు. అదే కాకుండా పర్సనల్ లైఫ్లో ఈ సైకోకైనసిస్ వాళ్ళ ఆరోగ్యం మెరుగు చేసుకోవడానికి పడుతుంది. వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి ఎవరో కాళ్ళు చేతులు చచ్చిపడిపోయాయి, సో సైకోకైనసిస్ ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు అది రియలైజ్ కావాలి, నా యొక్క శక్తి అనంతము, నా యొక్క సంకల్ప శక్తి ద్వారా అన్నీ సాధ్యమే. ఈ మెదడు నుంచి వెళ్తున్న ఆ సందేశాలు వాళ్ళ యొక్క నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకుంటూ, ఆ కణాలని యాక్టివేట్ చేసి అంతవరకు చచ్చిపడిపోయిన కాళ్ళు చేతులను కానీ వాళ్ళు ఉత్తేజితం చేయడం కూడా వీలవుతుంది, సాధ్యమవుతుంది. అన్నీ సుసాధ్యాలే. ఆధ్యాత్మికత అదే నేర్పిస్తుంది. దేర్ నథింగ్ కాల్డ్ ఇంపాసిబుల్స్. బాగుంది సార్. ఈ అతీంద్రియ శక్తులు మనం గమనిస్తే పూర్వకాలంలో కొంతమంది బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించేవారా సార్? అవునండి. ఎవరైతే ఇది బ్లాక్ మ్యాజిక్, డార్క్ మ్యాజిక్ అంటే విరుద్ధంగా కొంత నెగిటివిటీ, కొంత హాని చేసే విధంగా చేస్తారో అది వైలేషన్ అన్నమాట. అది కర్మకు సంబంధించిన దానిలో వాళ్ళకి భయంకరమైన కర్మని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరు కూడా ఇలాంటి దైవిక శక్తులని, ఇది కూడా దివ్యమైనటువంటి శక్తినే, ప్రతి మనిషి కలిగి ఉన్న శక్తినే, దాన్ని నెగిటివ్గా ఉపయోగించరాదు. కానీ కొన్ని పొరపాట్లు చేస్తుంటారు కొంతమంది కోపం వస్తుంది. ఇప్పుడు మిలారప్ప గారి స్టోరీ ఒకటి ఉంది. ఆయన గొప్ప టిబెటన్ గురువు, టిబెటన్ మాస్టర్. ఆయనకి వాళ్ళ అంకుల్ మీద చాలా కోపం వచ్చింది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని కొంచెం ఇబ్బంది పెట్టాడని చెప్పి. ఆ కోపాన్ని ఆయన ఏం చేశాడు, సంకల్ప శక్తితో ఒక గొప్ప ఉప్పెన లాంటి దాన్ని, వరద లాంటి దాన్ని సృష్టి చేసి ఆ గ్రామాన్ని వైపౌట్ చేసేసాడు. ఆ గ్రామం మునిగిపోయింది, వరదలో కొట్టుకుపోయింది, ఎవరు మిగలలేదు, అందరూ బాడీ వెకేట్ చేస్తారు. సో అలా యూజ్ చేసినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు, దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ప్రాయశ్చిత్తం కోసం పైన పర్వతాల్లో గుహల్లో కూర్చుని ధ్యానం చేశారు. ఎన్నో ఏళ్ళు, చాలా సంవత్సరాలు, 2 decades అనుకుంటా, 20 సంవత్సరాలు. దానిలోనే ఆయన చుట్టూరా నాచు వచ్చేసిందంట. ఆయన కూడా గ్రీన్గా అయిపోయారు. ఆయన శరీరం మీద కూడా ఈ మొక్కలన్నీ వచ్చేసాయి. ఆ విధంగా తీవ్రమైనటువంటి ధ్యాన సాధన ఆయన చేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఓకే, అంటే నెగిటివ్గా ఉపయోగించారు, కానీ ఆయన రియలైజ్ అయ్యారు, నేను ఇది నెగిటివ్గా ఉపయోగించాను, నా కోపం వచ్చేసింది, దాంతో ఈ శక్తిని అంతా వినియోగించి వాడిని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశాను, దాంతోపాటు మిగతా వాళ్ళకు కూడా హాని జరిగిపోయింది, ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క సంకల్ప శక్తి విషయంలో. ఎవరి పట్ల కూడా ఇది నెగిటివ్గా మనం ఉపయోగించకూడదు. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ సంకల్ప శక్తి, ఈ అతీంద్రియ శక్తులు ప్రస్తుతం మనం చూస్తే ఈ ట్రెండ్లో ఏమీ చేయకుండానే అన్నీ సాధించాలని అనుకునే యువతకు ఇది బాగా ప్లస్ అవుతుందంటారా?
ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ప్రతి యువతకి ఎంత అనంతమైనటువంటి శక్తి వాళ్ళలో ఉంది, ఆ యువశక్తి. అది మిస్యూజ్ కాబట్టు అది ఒక డైరెక్షన్లెస్ గాను ఒక వక్ర మార్గంలో డీవియేట్ అవుతూ వాళ్ళు సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు వాళ్ళలో ఉన్న శక్తిని. సో ఇది తెలిసినప్పుడు వాళ్ళని చక్కగా ఈ లోక కళ్యాణం కోసం, ఎందుకంటే వాళ్ళు చాలా తొందరగా నేర్చుకోగలిగే ఆ యొక్క తెలివితేటలు వాళ్ళలో ఉన్నాయి యువతకి. ఓన్లీ వాళ్ళకి డైరెక్షన్ లేదు. అంటే చెప్పి మార్గదర్శకత్వం చేసే ఆ టీచర్స్ కానీ అలాంటి గురువులు వాళ్ళు తారసపడకపోవడం కానీ జరుగుతుంది. కానీ అలా జరిగితే మాత్రం ఆ యువత ఒక్కొక్కళ్ళు ఒక వివేకానంద స్వామి అవుతారు. వాళ్ళకి ఎంత శక్తి ఉందో ఈ యొక్క మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ మార్చేయగలిగినటువంటి శక్తి వాళ్ళలో ఉంది. కాకపోతే దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలంటారు. అంతే, యూటిలైజ్ చేసుకోవాలి. బాగుంది సార్. అంటే మిగతా టాపిక్స్ కన్నా కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అతీంద్రియ శక్తులు అనగానే మనకు వచ్చేస్తాయా, దీనివల్ల మనం ఏమైనా చెయ్యొచ్చా అన్న ఒక థాట్ అందరికీ వస్తుంది. కానీ థాట్ పవర్తో ఏదైనా సాధించవచ్చు, ఎలా సాధించవచ్చో కూడా చాలా అద్భుతంగా మా అందరికీ కూడా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. సో మానవాతీతమైన శక్తితోటి మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం. ప్రతి ఒక్క మనిషిలో అనంతమైన శక్తి ఉంటుంది. మరి ఆ శక్తి వినియోగం ఎలా జరగాలి, దాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, బ్రహ్మజ్ఞాన పీఠంలో అద్భుతంగా ఇటువంటి విద్య గురించి సవిస్తారంగా ఆచార్యులు చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ జ్ఞానం యొక్క లబ్ధిని పొందే అవకాశం ఉంది. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్